ఉత్తరాఖండలోని 41వ సర్గము అంటే 41 చాప్టర్. దేని గురించి అనగా అశోకవనము విధ్వంసము చేయుట. సీతాదేవి తన అనుమతి పొంది వెళ్ళుటకు సిద్ధపడిన హనుమ ప్రేమతో తన కృతజ్ఞత అర్పించెను. పిమ్మట మారుతి ఈ విధంగా ఆలోచించెను. నా తల్లి సీతామాతను దర్శించాను, లంకను చూశాను, కాని రాక్షస వీరుల బలము, రావణుని మనస్సు తెలియలేదు. అది తెలుసుకోవాలంటే రాక్షసుల వద్ద సామ దాన భేదోపాయములు పనిచేయవు, కాబట్టి దండోపాయము మాత్రమే తెలుసుకోవాలి. ఇప్పుడు నా పరాక్రమముతో కార్యము సాధిస్తాను. అప్పగించిన కార్యసాధన నెరవేర్చుటలో దానికి భంగము కలగకుండా ఎట్టి కార్యమునైనా చేయవచ్చును. అటువంటి పని నిజమైన కార్యదక్షుడు మాత్రమే చేయగలడు. కార్యమును సాధించుటకు అనేక ఉపాయములు కలవు. నేను ముఖ్యముగా శత్రుబలము, వారి మనస్సులోని ఆలోచనలు, సామర్థ్యము తెలుసుకోవాలి. అందుచేత ఇప్పుడు రాక్షసులతో యుద్ధము చేయవలెను. అప్పుడు రావణుని మరియు తన అనుచరులకు గల బల సంపదను, వారి ధైర్య సాహసములు వాస్తవముగా తెలుసుకొనగలను. రావణుడు కూడా నా బల పరాక్రమములను తెలుసుకొనగలడు. లంకా నగరము అందమైనది, అందులో ఈ అశోకవనము ఇంకా శ్రేష్టమైనది, నందనవనముతో సమానమైనది. ఈ వనమును నేను ఎలాగైనా పాడు చేయాలి. ఈ వార్త విన్న దశకంఠుడు కోపమును చెందును, నా పైకి తన వీరులను పంపును. అప్పుడు యుద్ధము జరుగును. ఆ యుద్ధములో రాక్షస యోధులను సంహరిస్తాను. శ్రీరామ సుగ్రీవుల వద్దకు వెళ్ళి సీతామాత ఉనికిని సందేశమును వివరిస్తాను అని తలచెను. పిమ్మట హనుమ వృక్షములను నేలమట్టము చేసెను, పూల చెట్లను ధ్వంసము చేసెను, సరస్సులను పాడు చేసెను. ఆ అలజడికి పక్షులు ఎగిరిపోయెను, క్రూర మృగములు అరుస్తూ పారిపోయెను. నిద్రిస్తున్న రాక్షసులకు ఒక్కసారిగా మెలకువ వచ్చెను. అశోకవనము సర్వనాశనము చేసిన దృశ్యమును చూసిన రాక్షస స్త్రీలు భయము చెందిరి. హనుమ ఉత్సాహంతో రాక్షస వీరులతో పోరాడదలచెను. వారి రాకకై ఎదురుచూచుచుండెను. శ్రీరామ రక్ష సర్వజగద్ రక్ష. 41వ సర్గము సమాప్తం.